శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆ జనుల జీవనోపాధికి సహాయకారిగా వర్షం అనేది మిక్కిలి ఎక్కువగా ఉపకరించింది. పల్లపు ప్రదేశాల వైపు ప్రవహించు ఏ వర్షోదకములు కలవో అవి ఆ జనులకు ప్రవాహ స్థానంలైన నదులుగా అవతరించాయి. ఎప్పుడు భూప్రదేశంపైన జలములు అధికంగా వర్ష నదీ రూపంలో వ్యాపించాయో అప్పుడు భూమికి జలాలకు సంయోగం కలిగినందున నాగలిచే దున్నబడినవి, విత్తనాలు వేయబడినవి, గ్రామ సంబంధమైనవి, అడవులకు సంబంధించినవి అగు 14 విధముల ఔషధులు మొలకెత్తినవి. ఆయా ఋతువులకు చెందిన పువ్వులు, పండ్లతో వృక్షములు, తీగలు జన్మించాయి. అప్పుడు మళ్ళీ ప్రజలకు అంతట కోరిక, లోభము అను గుణాలు ప్రభవించాయి. త్రేతాయుగ ప్రభావం చేత ఆవశ్యకంగా కావలసి ఉన్న రాగ లోభ వ్యాప్తి చేత ప్రజలు నదులను, పొలాలను, పర్వతాలను తమకు ఉపకరణాలుగా స్వీకరించారు. చెట్లు, పొదలు, ఔషధులు వాటి బలాన్ని అనుసరించి పరస్పర వినిమయంతో భూమిని ప్రవేశించాయి. పితామహుడైన బ్రహ్మ యొక్క ఆజ్ఞ చేత పృథువు భూమిని పితికెను. అప్పుడు ఆ ప్రజలు పరస్పరం క్రోధావేశం పొందిన వారై ఆ ఔషధులను స్వీకరించారు. కాలప్రభావంతో జనుల బలప్రయోగం చేత సదాచారం క్షీణించిపోగా ఈ విషయం తెలుసుకునే భగవంతుడకు బ్రహ్మ లోక మర్యాదను కాపాడుట కొరకు, జనుల యొక్క హితం కొరకు బ్రహ్మదేవుడు క్షత్రియులను సృజించెను. ఆ త్రేతాయుగంలో బ్రహ్మవర్ణముల ఆశ్రమముల యొక్క వ్యవస్థను కూడా నిర్మించెను. పశువుల హింసతో సంబంధం లేని యజ్ఞముల అనుష్ఠానం కూడా బ్రహ్మ ఏర్పరిచెను. తర్వాత ద్వాపరయుగంలో కూడా వర్ణాశ్రమ ధర్మాలు, యజ్ఞాలు కొద్ది భిన్నాభిప్రాయంతో ప్రవర్తించాయి. అనురాగం, లోభం, యుద్ధి అను వాటిని బుద్ధి యొక్క నిశ్చయంగా తలచి 4 పాదములు గల వేదము ఇక్కడ 3 విధములుగా భావించబడుతోంది. వేదవ్యాస మునుల చేత ఆ వేదం ద్వాపరాది యుగాలందు 4 భాగాలుగా ఏర్పరచబడింది. మరలా ఋషికుమారుల చేత వారి వారి దృష్టి భేదాల చేత వేదములు విభజించబడ్డాయి. మంత్ర బ్రాహ్మణ విభాగముల విన్యాసములు, స్వరముల, వర్ణముల మార్పుల చేత రుక్కు, యజస్సు, సామము అను వేదముల సంహితలుగా గొప్ప ఋషుల చేత చెప్పబడుతున్నవి. సాధారణమైన భావన కూడా అక్కడక్కడ దృష్టి భేదాలతో వివరించబడింది. బ్రాహ్మణ భాగం కల్పసూత్రాలు, బ్రహ్మవచనాలను, ఇతిహాసాలు, పురాణాలు, ధర్మశాస్త్రాలు, అనావృష్టి, మరణం అట్లే ఇతరములైన ఉపద్రవములు, వాక్కు, మనస్సు, శరీరం అను త్రికర్ణాల వల్ల సంభవించిన దోషాల చేత మనుషులకు నిర్వేదం కలుగుచుండును. అటువంటి వారికి విషయ సుఖాలందు విరక్తి కలిగినప్పుడు దుఃఖం నుండి మోక్షం పొందు విచారం కలుగుతుంది. ఆలోచించడం వల్ల వైరాగ్యం, వైరాగ్యం వలన దానిలోని దోషాలను గ్రహించుట, దోషాలు దర్శనం వలన ద్వాపరయుగంలో జ్ఞానం సంభవిస్తుంది. విప్రులారా, ద్వాపరయుగంలో రజస్తమో గుణాలతో కూడిన ఇటువంటి వ్యవహారం ఉంటుంది. మొదట కృతయుగంలో ధర్మం ప్రధానమై అది త్రేతాయుగంలో కూడా ప్రవర్తిస్తుంది. ద్వాపరయుగంలో ఆ ధర్మం వ్యాకులత చెంది కలియుగంలో క్షీణదశను పొందుతుంది. యుగధర్మ నిరూపణం కలియుగ ధర్మాలు తెలుపుతూ ఇంకా వ్యాసుడు ఈ విధంగా చెప్పాడు. కలియుగంలో మనుషులు తమోగుణం చేత వ్యాకుల మనస్కులై మాయను, అసూయను, మునుల వధను ఎల్లప్పుడూ జరుపుతారు. కలియుగంలో ప్రజలను మృత్యువశం చేసే రోగం ఎల్లప్పుడూ ఆకలి భయం, ఘోరమైన అనావృష్టి భయం, దేశాలు తారుమారవడం కలుగుతుంది. కలియుగంలో జన్మించిన ప్రజలు అధర్మవర్తనలో, ఆహారం లభించని వారు, ఎక్కువ కోపం, తక్కువ తేజస్సు గలవారు, ఎల్లప్పుడూ అసత్యాలాడేవారు, లోభగుణం కలవారుగా ఉంటారు. బ్రాహ్మణుల లోపభూయిష్టమైన అధ్యయనం చేత, యాగకర్మల చేత, చెడు నడవడుల చేత, క్షుద్ర తంత్రాలచే, కర్మ దోషాల చేత కూడా ప్రజలకు భయం కలుగుతుంది. విప్రులు వేదాలు చదవరు, యజ్ఞాలు చెయ్యరు. అల్పబుద్ధి కలవారు వేదాలను చదివి యాగాలు చేస్తారు. ఆ కలియుగంలో శూద్రులకు బ్రాహ్మణులతో, మంత్రాలతో కూడా సంబంధం కలుగుతుంది. వారికి పరస్పరం శయనం, ఆసనం, భోజనం అనే కర్మలతో సంబంధం ఏర్పడుతుంది. ఎక్కువగా శూద్రజాతీయులైన ప్రభువులు బ్రాహ్మణులను బాధిస్తారు. రాజులందు భ్రూణహత్య, వీరహత్య వంటి దోషాలు కలుగుతాయి. కలియుగంలో బ్రాహ్మణాది ద్విజులు స్నానం చేసి స్నానము, హోమం, జపం, దానం, దేవతల పూజ అటువంటి ఇతర ధార్మిక కార్యములు చెయ్యరు. కలియుగం నందు మహాదేవుడైన శంకరుని, బ్రాహ్మణులను, పురుషోత్తముడకు విష్ణువును, వేదములను, ధర్మశాస్త్రాలను, పురాణాలను కూడా దూషిస్తారు. వేదములందు ప్రతిపాదించబడని అనేక విధాలైన కర్మలు చేయుదురు. బ్రాహ్మణులకు తమ కులోచిత ధర్మమందు ఆసక్తి కలగనే కలగదు. చెడు స్వభావంతో కూడిన ఆచరణం కలవారే నిరర్ధక రూపులైన పాషండులతో కూడి ఉండి జనులు వివిధాలైన పరస్పర యాచనలు కలవారుగా అవుతారు. కలియుగంలో గ్రామసీమల అన్నమును విక్రయించినవిగా, 4 మార్గాల కుదేళ్లు నీటిని అమ్ముకునేవిగా, స్త్రీలు తమ శిరోజాలను విక్రయించేవారుగా కాగలరు.
తెల్లని దంతాలు కలిగి శిరోమండనం చేయించుకుని కాషాయ వస్త్రాలు ధరించిన జననామధేయంతో శూద్రులు కలియుగాంతం సమీపించినప్పుడు ధర్మాన్ని ఆచరిస్తారు. జనులు పైర్లను దొంగిలించేవారుగా, వస్త్రాలు హరించేవారుగా, దొంగల నుండి దొంగతనం చేయవారుగా, దొంగను చంపవాడు మరొకడుగా జీవింతురు. కలియుగంలో దుఃఖాలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ ఆయుర్దాయం, వ్యాధులతో బాధపడుట, శరీరం క్షీణించుట అనేవి అధర్మమందు పూనిక కలిగి ఉన్నందున తమోగుణ ప్రభావం వలన సంభవించును. కాషాయం కలవారు కాపాలికులు, గ్రంథశూన్యులుగా ఉండవారు కొందరు, వేదాలు అమ్ముకున్నవారు ఇతరులు, తీర్థాలను విక్రయించేవారు మరికొందరుగా ఉంటారు. అల్పబుద్ధి గల జనులు, బ్రాహ్మణులు ఆసనాలపై కూర్చుని ఉండగా చూసి వారిని తొలగింతురు. రాజులను ఆశ్రయించి బతుకుతున్న శూద్రులు బ్రాహ్మణ శ్రేష్ఠులను దెబ్బలతో బాధిస్తారు. బ్రాహ్మణోత్తములైన వారు తమ తపస్సును, యజ్ఞాలను, కళలను అమ్ముకొని జీవిస్తారు. కలియుగంలో వందల వేల కొలదిగా సన్యాసులు కూడా సిద్ధమవుతారు. తమ తమ ధర్మాలు నశింపచేయుచు ఆస్థానం పొందుదురు. ఓ రాజా, దేవతలను గురించి లౌకికములైన గీతాలు పాడుదురు. అటువంటి కలియుగంలో బ్రాహ్మణులు మరియు క్షత్రియులు కూడా వామాచారాలు, పాశుపతాచారాలు కలవారుగా, పాంచరాత్రి ధర్మం కలవారుగా ఆగుదురు. జ్ఞాన మార్గం, కర్మయాగం యోగం తొలగిపోయి లోకమంతా క్రియాశూన్యం కాగా పురుగులు, ఎలుకలు, పాములు మనుషులను భయపెట్టి బాధించును. పూర్వం దక్షిణ యజ్ఞంలో సతీదేవి శాపం చేత కాల్చబడిన బ్రాహ్మణుల వంశంలో భూమిపై జన్మింతురు. తమోగుణం చేత ఆక్రమించబడిన మనసు కలవారై మహాదేవుడకు శివుని నిందింతురు. ఆ కలియుగపు చివరి కాలంలో నిరర్ధకమైన ధర్మం ఆచరింతురు. బ్రాహ్మణులు మొదలగు జాతుల వారు అందరూ తమ తమ జాతుల యందు వీరులుగా ఉందరు. మహాత్ముడైన గౌతమ ముని యొక్క శాపానికి గురైన ఇతరులు ఎవరు కలరో ఆ బ్రాహ్మణులందరూ కూడా ఆయా జాతుల యందు భూమిపై జన్మిస్తారు. వేదాంతం గురించి చర్చించే బ్రాహ్మణులు విష్ణువును నిందిస్తారు. వేదాలకు వ్యతిరేక్తమైన నియమాలు, ఆచారాలు కలవారు, చెడు నడత కలవారు, అనవసర శ్రమ చేయవారు జనులందరినీ ఆయా ఫలములను చూపించి మోహింపచేయుదురు. తమో గుణంతో ఆక్రమించబడిన మనసు కలవారై పిల్లి వ్రతం వంటి ప్రవర్తన కల అధములై ప్రవర్తిస్తారు. కలియుగంలో లోకాలకు రుద్రుడే గొప్ప ప్రభువు, మహాదేవుడై ఉన్నాడు. దేవతలందరికీ పరమదైవతమైన ఆ శివుడే మనుషులకు ఫలసిద్ధిని కలిగించెను. నీలలోహితుడైన ఆ శంకరుడు అవతారాలు ధరించగలడు. శ్రౌతములు, స్మార్తములు ఒక కర్మలు నెలకొల్పుట కొరకు, భక్తులకు హితం చేయు కోరికతో శిష్యులకు గురువులు బ్రహ్మసంజ్ఞమైన ఆ జ్ఞానం ఉపదేశించగలరు. అన్ని వేదాంతాల సారాన్ని, వేదముల యందు ప్రతిపాదించబడిన ధర్మాలను, బ్రాహ్మణాది వర్ణాలను ఉద్దేశించి ఏవైతే స్వధర్మాలుగా బోధించబడ్డాయో, ఎవరు ఆ శివుని ప్రీతి కలవారో ఏదో ఒక పద్ధతి అనుసరించి సేవించరో అట్టివారు కలివలన కలిగిన దోషాలు జయించి పరమపదం పొందుదురు. మనుషుడు ఎక్కువ శ్రమ లేకుండా శివుని సేవ వలన చాలా గొప్ప పుణ్యం పొందును. ఎక్కువ దోషాలతో కూడి ఉన్న కలియుగానికి ఇది ఒక్కటే గొప్ప గుణం. అందువల్ల పూర్ణ ప్రయత్నంతో ఈశ్వరుడైన రుద్రుని శరణం పొందాలి. విషమములైన కన్నులు కలవాడు, చర్మాన్ని వస్త్రంగా ధరించేవాడు, ఈశ్వరుడు అగు శివుని నిర్మలమైన మనసు కలవారై నమస్కరించేవారు పరమపదాన్ని పొందుదురు. రుద్రునికి చేయి నమస్కారం అన్ని కోరికలను ఫలవంతంగా చేయును. ఈ విధంగా కలియుగంలో దోషాలు నివారించే మార్గం మహాదేవునికి చేయి ప్రణామం, శివుని ధ్యానం, దానం అని వేదం చెబుతున్నది. అందువల్ల ఈశ్వరుని కంటే భిన్నులైన దేవతలను వదిలి పరమపదములను పొందవలన కోరిక కలవాడైతే విరూపాక్షుడు మహేశ్వరుడు అగు దేవుని ఆశ్రయించాలి. శివుని పూజించని వారు చేయు దానం, తపస్సు, యజ్ఞం మరియు వారి జీవితం కూడా నిష్ఫలమే అని తెలుసుకోవాలి. శూలం ధరించిన వాడు గొప్పవాడు అగు రుద్రునికి నమస్కారం. 3 కన్నులు కలవాడు, యోగులకు గురువు అగు శివునికి ప్రణామం. ప్రళయకాలపు అగ్నిరూపుడు, కాలుని దహించువాడు, కోరికలనిచ్చేవాడు, మన్మథుని సంహరించినవాడు, చంద్రకళను అలంకారంగా ధరించినవాడు, కైలాస పర్వతమందు చయనించేవాడు అగు దేవుని నమస్కరింతును. ఇది యుగముల యొక్క లక్షణం. గడిచిన వాటివి రాబోవు యుగముల యొక్క మన్వంతర సమాప్తి కాలం వరకు వర్తించినవి సంగ్రహ రూపంగా నీకు చెప్పబడింది. ఒక మన్వంతరం వివరించుట చేత అన్ని మన్వంతరములు వ్యాఖ్యానించబడినట్లే అగును. ఈ మన్వంతరంలో గడిచిన రానున్న మన్వంతరాలలో అందరూ నామరూపాలతో సమానమైన అభిమానం కలవారుగా అగుదురు. ఈ విధంగా మహాత్ముడకు వ్యాసుని చేత చెప్పబడిన తెల్లని గుర్రములు గల అర్జునుడు ఈశ్వరుడకు శివుని యందు నిశ్చలమైన గొప్ప భక్తి కలవాడయ్యను. కృష్ణద్వైపాయనుడు సమర్థుడు ఆ వ్యాస మహర్షికి ప్రణామం చేసెను. ఆ వ్యాసుడు సర్వజ్ఞుడు, అన్నింటినీ చెయ్యవాడు, స్వయంగా శ్రీవిష్ణు స్వరూపుడై అవతరించి ఉన్నాడు. శత్రు సంహారకుడైన తనకు నమస్కరిస్తున్న ఆ అర్జునుని వ్యాసముని మంగళకరములైన తన చేతులతో తాకుచూ మరలా ఇట్లు ఉపదేశించెను. ఓ అర్జున, నీవు ధన్యుడవైనావు, అనుగ్రహించబడినావు. 3 లోకముల యందు కూడా శంకరుని యందు భక్తి కలవాడు నీతో సమానుడు మరి ఒకడు లేడు.
ప్రపంచం కన్నులుగా గల ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న సమస్త లోకాత్మకుడైన ఆ రుద్రదేవుని నీవు ప్రత్యక్షంగా చూచి ఉన్నావు. ఈశ్వర సంబంధి అయిన ఆ దివ్య జ్ఞానం నీ చేత నిజతత్వ రూపంతో తెలియబడింది. పాండుకుమారుడగు అర్జునుడు కూడా ఆ వ్యాసుని వాక్యం వలన శివుని శరణ పొందిన వాడే అన్ని కర్మలు వదిలి శివతత్వం తెలుసుకుని ఆ శివుని యందు శ్రద్ధ కలవాడయ్యను. భక్తితో శివుని పూజించుటతో సమానమైనది ఇంతకు పూర్వం లేదు, ఇక ముందు ఉండబోదు. ఆ మునులందరూ పరమేశ్వరుడైన రుద్రుని తత్వాన్ని వ్యాసుడుగాక ఇతరుడెవడూ తెలుసుకునలేరు. సత్యవతి కుమారుడు, కృష్ణవర్ణుడు, పరాశరముని పుత్రుడు, యోగేశ్వరుడు, మహాత్ముడు, నాశరహితుడైన విష్ణుస్వరూపుడైన ఆ వ్యాస ఋషికి నమస్కరించదము అని పలికి సావధానులై మహాత్ముడు సత్యవతి కుమారుడు ఒక వ్యాసమునికి సాష్టాంగపడిరి. ఓం శాంతి శాంతి శాంతి.